దరిద్రం, మురిగిపోయిన కోడిగుడ్ల వాసన రా నాయన, ఏందా అనుకుంటున్నా. కొండపైకి వచ్చిన తర్వాత ఏదో బాగుంటుంది, చల్లగా ప్రశాంతంగా ఉంటుందని చూస్తే ఇదిగో చూడండి, ఎల్లో కలర్లో మురిగిపోయిన కోడిగుడ్లు అన్నీ ఆడున్నాయి అనుకుంటున్నారు. ఏందో కాదు, వాసన సల్ఫ్యూరిక్ యాసిడ్ బయటికి వస్తుంది. అదంతా సల్ఫర్ లాగా ఫామ్ అయింది. నేను ఇక్కడ కనుక్కుంటే ఏంటంటే, మనము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి ప్రయోగాలు చేస్తుంటాం చూడండి. ఆ ప్రయోగాలు చేసినప్పుడు వచ్చిన మురిగిపోయిన కోడిగుడ్లు ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాసన ఈడొస్తుంది. ముక్కులు అయితే కొద్దిగా కష్టంగానే, కాకపోతే మరీ అంత ఘోరంగా అయితే లేదు. లావా ఇంకా ఎరప్షన్ రావట్లేదు కాబట్టి, లావా ఎరప్షన్ వస్తే కనుక ఇంక అసలు ఎవడు తట్టుకోలేడు, ఈ పొగను భరించలేడు. అందుకే నాకు ఇక్కడ పుట్ట, పురుగు, పక్షి, జంతువులు ఏవి కనపడట్లేదు చుట్టుపక్కల. అప్పటి నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎట్లుందంటే, మన నంద్యాల దగ్గర బసవేశ్వర టెంపుల్ ఉంటుంది కదా, మహానంది తర్వాత యాగంటి ఉంటుంది కదా, యాగంటి దగ్గర చూసినట్టే ఉంది. సేమ్ ఇదే నల్లకొండలు, సేమ్ ఇదే ప్లేసు. ఒక కాకి కానీ వేరే పక్షి కానీ ఏ జంతువు లేదు. కాకపోతే అక్కడ కాకులు ఉండవు. ఇక్కడ మాత్రం వేరే జంతువులు కాదు, పక్షులు కాదు, ఏవి కనపడట్లే, మనుషులు తప్ప.